సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తిధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జ యుగళం కైవల్య సౌఖ్యప్రదం. వివాహ ప్రకరణంలో వరుడు వధువు యొక్క శిరస్సు యందు యుగఛద్రాభిషేకం చేస్తున్నాడు. దానికోసమని పవిత్రమైనటువంటి జలాలను కూడాను మహాత్ములు బ్రాహ్మణోత్తములు తీసుకొచ్చారు. ఆ ఉదకాలు ఎంతో విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, పవిత్రతని సంపాదించేటటువంటివి అనే విషయాన్ని ఏ మంత్రాలతో ఆమె శిరస్సు యందు వరుడు ఉదకాలతో అభిషేకం చేస్తాడో ఆ మంత్రాల యొక్క విచారణ చేయగా మనకి ఈ రహస్యాలన్నీ కూడాను తెలుస్తున్నాయి. దాంట్లో మాట్లాడుతూ హిరణ్యవర్ణాః అని కూడా ఒక మాట అంటాడు. అంటే అవి ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి, బంగారంలాగా అనే అభిప్రాయం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. హిరణ్యవర్ణా శుచయః పావకాః యాసు జాతః కశ్యపో యా స్వగ్నిః యా అగ్నిం గర్భం దధరే సువర్ణాస్తాస్తా పశ్యగ్గుస్యో నా భవంతు అనేటటువంటి మంత్రం. ఈ మంత్రంతో ఆమె శిరస్సు యందు ఉదకాలని అతడు పోస్తున్నాడనమాట. అయితే ఈ ఈ ఉదకాలు హిరణ్యవర్ణాః అన్నాడండి. అది ఎంతో గొప్పగా బంగారంలాగా ప్రకాశిస్తూ ఉంటాయి అని అంటం చేత అవి నిజంగా హిరణ్యవర్ణాలుగా ఉంటాయని, అది తరువాత శుచయః అని అంటం చేత స్వయంగా పవిత్రమైనటువంటివన్నీ, పావకాః అని చెప్పడం చేత పవిత్రింప చేస్తాయని ఈ భావాలు అడుగడుగునా కూడా ఈ మంత్రాల్లో మనకు కనపడుతున్నాయి. మరొక మాట కశ్యపో యా స్వగ్నిః అని ఒక మాట అన్నాడండి. కశ్యపుడు అనేటటువంటి ఒక ఆయనక మహానుభావుడు ఆ ఉదకాల్లో ఉన్నట్టండి. అదేమిటండి కశ్యపుడు ఎవరు అసలు, ఉదకాల్లో ఉండటం ఏమిటి అనేటటువంటి సందేహం. కశ్యపో యా స్వగ్నిః అని ఉంది ఇక్కడ ఈ మంత్రాలలో. అంటే కశ్యపుడు అనేవాడు, అగ్ని అనేవాడు, వీళ్ళిద్దరు కూడాను ఆ ఉదకాల్లో ఉన్నారు అని మనకి ఈ మంత్రాల్లో కనపడుతోంది. దీని గురించి మనం విచారణ చేసి చూసినట్లయితే కశ్యపుడు అనేటటువంటి వాడు ఒకానొక సూర్యుడు. అరుణపాఠంలో 8 సూర్యులు ఉంటారని, దాంట్లో కశ్యపుడుని కశ్యపోష్టమః అనే వాక్యం ఆయన 8వ సూర్యుడు అని చెబుతూ ఉంటుంది. మిగతా వాళ్ళందరికంటే ఈయన చాలా గొప్పవాడు. ఆరోగుడు భ్రాజుడు, ఆరోగో భ్రాజః పటరః పతంగః స్వర్ణరో జ్యోతిషీమాను విభాసః అనంటూ మిగతా 7 వాళ్ళందరికీ కూడాను శక్తి సామర్థ్యాలు ఇచ్చేటటువంటి వాడు ఈ 8వ కశ్యపుడు అనేటటువంటి వాడే అని అక్కడ వర్ణనలు కనపడుతున్నాయి. అయితే ఈయన నీళ్లలో ఉండటం ఏమిటి, అసలు ఈయన ఎవరు అని అన్నట్టయితే ఆ అరుణపాఠంలో మరో మాట కశ్యప పశ్యకో భవతి అని ఇంకో వాక్యం ఉందండి. ఆయన చూచేవాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. చూచేవాడు అని చెప్పడం చేత ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు, ద్రష్ట అన్నమాట. సమస్త ప్రపంచకాన్ని చూచేటటువంటి వాడు పరమాత్మ కాబట్టి ఈయన కూడా అలా చూస్తుంటాడు కనుక ఈయన పరమాత్మతో సమానమైనటువంటి వాడు, ఈయనే పరమాత్మ అని చెప్పాలి. అలాంటి వాడు ఉదకాల్లో ఉండటం ఏమిటి అని అన్నట్లయితే సూర్యోదయ కాలంలో సముద్రంలోంచి పైకి సూర్యభగవానుడు వస్తూ ఉంటాడు. దాన్ని బట్టి చూస్తే మనకు ఏమనిపిస్తోంది అంటే సూర్యుడు నీళ్లల్లోంచి వస్తున్నాడు ఏమిటిరా అని అందరూ కూడా అనుకుంటారండి. సముద్ర మధ్యంలోంచి ఆయన బయటకు వస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఆయన
ఉదకాల్లో ఉన్నాడు అని మనం చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, బాగానే ఉంది. అగ్ని కూడా ఉదకాల్లో ఉన్నాయంటారు ఏమిటండి అని అన్నట్లయితే, ఆయన మేఘమండలంలో వైద్యుతాగ్ని, అగ్ని అనేక రకాలుగా ఉంటాడు. భౌతికాగ్ని, జఠరాగ్ని, వైద్యుతాగ్ని అంటూ ఈ రకమైనటువంటి రకరకాల అగ్నికి విశేషణాలు బోళ్ళన్నీ ఉన్నాయి. దాంట్లో వైద్యుతాగ్నిని, విద్యుత్ అంటే మెరుపు అనమాట. ఆ మెరుపు రూపంతో ఆయన మేఘంలో తళుక్కున ఒకసారి మెరుస్తూ ఉంటాడు. అదిగో ఆయన నీళ్లల్లో ఉన్నటువంటి వాడే. ఆ నీళ్లల్లో ఉంటూ ఆయన మేఘమధ్యంలో మెరుపు వస్తూ ఉంటుంది కదండి, అదనమాట. అగ్నియా గర్భం దధిరే విరూపాః. అందుకోసమనే ఆ ఉదకాలు తన మధ్యలో అగ్నిని ధరించి ఉన్నాయి అనేటటువంటి భావాన్ని కూడాను వాళ్ళు చెప్పారు. తర్వాత అవి స్వర్ణంతో బంగారంతో సమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేసి ఉన్నారు. ఆ రకమైనటువంటి నీళ్లు ఈమెకు అభిషేకం చేస్తూ వరుడు నీకు శ్రేయస్సు కలుగుగాక, సుఖం చేకూరుగాక అని అంటూ ఆమెను ఎంతో గొప్పగా ఈ ఉదకాంతో అభిషేకం చేస్తూ చెప్పే మాట అన్నమాట. అగ్నియా గర్భం దధిరే విరూపాః తాన ఆపశ్యగ్గుశ్చో నాభవంతు అని అంటూ ఆ మాట మాట్లాడతాడు. సువర్ణాస్తాస్త ఆపశ్యగ్గుశ్చో నాభవంతు యాసాగం రాజావరుణో యాతి మధ్యే సత్యానృతే అవపశ్యం జనానాం యా అగ్నిం గర్భం దధిరే సువర్ణాస్తాస్త ఆపశ్యగ్గుశ్చో నాభవంతు అనే మంత్రాలలో ఈ మంత్రంలో చూడండి, వరుణు దేవత అండి. వరుణ అంటే దిక్పాలకుల్లో ఒకడు. ఆయన పాపులను శిక్షించేటటువంటి అధికారంలో అతనికి కూడా ఒక అధికారం ఉంది. ఎలాగైతే యమధర్మరాజు గారు ఎలాంటివాడో వరుణదేవుడు కూడా అలాంటి వాడేనండి. ఈయన వరుణపాశం సామాన్యుడు కాడండోయ్. ఆయన కనుక వరుణపాశం వేసి లాక్కెళ్ళాడు అంటే మనం ఏం చేయలేం. ఆయన నీళ్లల్లో ఉంటాడట ఆయన. ఎందుకోసమనంటే నీళ్లల్లో ఎవరైనా అపచారాలు చేశారనుకోండి, అలాంటి వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటాడు. సత్యానృతే అవపశ్యం జనానాం. మానవులు చేసేటటువంటి సత్యము అనృతము అంటే శాస్త్రీయ మార్గంతో స్నానం చేయటం ఒక విధానం. తోచినట్టుగా ఉమ్మేసి ఇంకా ఏదైనా అపవిత్రాన్ని కూడా చేస్తూ ఎవరైతే జలములను వేళాకోళంగా ఆడుకుంటూ జలాలతో ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటాడో అలాంటి వాళ్ళందరూ అనృతః. వాళ్ళు అశాస్త్రీయమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు అని దానికి అర్థం అన్నమాట. అలాంటివన్నీ ఆయన చూస్తూ ఉంటాడు. చూసి వాడికి తగినటువంటి శిక్ష కూడా ఆయన ఇస్తాడు. అలాంటి వాడు యాసాగం రాజా వరుణో యాతి. ఆ వరుణ శబ్దం ఉందే అది బంధకం అనండి. ఆయన అందరినీ కూడాను ఇలాంటి పాపాలను చేసిన వాళ్ళందరికీ ఆయన శిక్ష విధిస్తాడు అని మనకు కనపడుతోంది. అదే ఓ ప్రసంగంలో రాజసూయాగంలో మాట్లాడుతూ కూడా అంటుంది, బహువైరాజన్యో నృతం కరోతి ఉపజామ్యైహరతే జిరాతి బ్రాహ్మణం వదచ్చనృతం అనృతే ఖలు వై క్రియమాణే వరుణో గృహ్ణాతి వారుణయ్యమయం నిర్వపతి అని అంటూ ఓ ప్రసంగంలో మాట్లాడుతూ అంటుంది, రాజు అనేవాడు ఉన్నాడు చూశాడా, అది వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళండి. వాళ్ళకి రజోగుణ ప్రధానమైనటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళు బహువైరాజన్యో నృతం కరోతి. అతను ఎన్ని అబద్ధాలు ఆడతాడో చెప్పలేమండి మనం అసలు. బహువై అనృతం కరోతి, చాలా అబద్ధాలు ఆడతాడండి. తర్వాత ఉపజామ్యైహరతే, బలాత్కారంగా పరస్త్రీలను కూడా తీసుకొస్తాడండి వాడు. బలవంతుడు, వాడిని ఎవరు ఏం చేయలేరు, సైన్యం ఉంటుంది వాడి దగ్గర. తర్వాత జినాతి బ్రాహ్మణం, బ్రాహ్మణులు కూడా స్వాధీనపరుచుకుంటాడండి. బ్రాహ్మణ్ణి కూడా అవసరం వస్తే హింసిస్తాడు, ఏదైనా చేయగలడు వాడు. సామర్థ్యాలు అలాంటివి వాడిది. ఉపజామ్యైహరతే జనాతి బ్రాహ్మణం వదచ్చనృతం. ఇక అబద్ధాల గురించి వేరే చెప్పక్కర్లేదు కదా. ఇటువంటి సన్నివేశాలు కలిగినటువంటి వాడిని అనృతే ఖలు వై క్రియమాణే వరుణో గృహ్ణాతి. ఇలా అబద్ధాలాడేవాడిని ఆ వరుణదేవత పట్టేస్తాటండి ఆయన. మరి ఏమండి ఎలాగా? రాజ్యం చేసేటప్పుడు అబద్ధాలు ఆడకుండా కుదరదు. అబద్ధం ఆడటం పాపం అని చెబుతున్నారు. దానివలన వరుణదేవత పట్టేస్తాడంటున్నారు. అప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. అనృతే ఖలు వై క్రియమాణే వరుణో గృహ్ణాతి వారుణయ్యమయం నిర్వపతి. ఒకానొక యాగంలో
వరుణదేవతను ఉద్దేశించి ఎవలతో తయారు చేసినటువంటి అన్నం దాన్ని హవిస్సుగా తీసుకుని ఆ కర్మలో విధి విధానానుసారంగా ఆవిర్భాగాలు ఇవ్వాలి వరుణదేవతకన్నమాట. దానికి అర్థం యవమయంచురు నిర్వపతి వరుణపాశాదేవైనం ముంచతి. అప్పుడు వాడు వరుణపాశం నుంచి విడిచిపెట్టేస్తాట. ఆ కర్మకి గుర్రం అశ్వం దక్షిణగా ఇవ్వాలి అంటూ ఒక ప్రసంగంలో రాజసూయాగంలో ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. అబద్ధం అంటే తేలిగ్గా అడగలం కానీ ఈ కర్మ మనం చేయగలమా? గుర్రాన్ని దక్షిణగా మనం అంతకంటే ఇవ్వలేం కదండి. ఎలాగా? జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి యాసాగుం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే. ఉదకాల్లో అకాలంలో స్నానం చేస్తే ఆ సమయంలో అతను మనని పట్టుకెళ్ళిపోతాడు. వసుదేవుడిని కూడా అలా పట్టుకెళ్ళాడు అని భాగవతంలో ఒక కథ ఉందండి. ఆయన సమయం కాకుండా అంటే 4:30 ఆ ప్రాంతం, దానికి ఒక టైం ఉంది. సూర్యోదయ కాలం నుంచి ఇంతకాలం లోపే మనం ఉదకాల్లో దిగి స్నానం చేయాలి. కానీ మనకు కనపడ్డాయి కదా, మనకు మెలకుగా వచ్చిందిగా, ఖాళీగా ఉన్నాం కదా అని అమాంతంగా వెళ్ళి దూకకూడదు దాని నీళ్ళల్లోకి వెళ్ళి. అలా ఆయన వెడితే ఆ వరుణదేవత ఆ వసుదేవుడిని కాస్త స్వర్ణలోకంలోకి తీసుకెళ్ళిపోయినాడని, తర్వాత కృష్ణ పరమాత్మ తీసుకొచ్చాడని కథలున్నాయి. కాబట్టి ఉదకాల్లో ఉంటాడాయన. యా అగ్నిం గర్భం దధరే సువర్ణాస్తా పశ్యగ్గుస్యోనా భవంతు. కనుక అటువంటి ఆ అగ్ని కూడా ఆ ఉదకాలు తన లోపల పెట్టుకుని ఉంటాయి కనుక ఆ ఉదకాలతో నీకు అభిషేకం చేస్తున్నాను. నీకు ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో నీకు సుఖం కలుగ్గాక అని ఆ రకంగా కోరుతున్నాడనమాట అభిషేక కాలంలో. తర్వాత మంత్రంలో మాట్లాడుతూ అంటున్నాడు, యాసాన్ దేవా దివి కృణ్వంతి భక్షం యా అంతరిక్షే బహుధానివిష్టా యా అగ్నిం గర్భం దధరే సువర్ణాస్తా పశ్యగ్గుస్యోనా భవంతు అని అంటున్నాడండి. అంటాడు, యాసాన్ దేవా దివి కృణ్వంతి భక్షం అంటారండి. అంటే ఇప్పుడు ఈ ఉదకాలని భక్షంగా వర్ణిస్తున్నాడు. భక్షం అంటే తినటానికి పనికొచ్చేటటువంటి ఆహార పదార్థం, దానికి అర్థం అనమాట. అలాంటిదిగా దివి కృణ్వంతి దేవతలందరూ కూడా స్వర్గలోకంలో ఈ ఉదకాలని ఆహారంగా తీసుకుంటున్నారు అని అంటాడండి. అదేమిటండి ఉదకాలని ఆహారంగా తీసుకోవటం ఏమిటి? మనమైనా మనం కూడా ఉదకం తాగుతాం. కానీ అదే మనకి ఆహారం కాదు. ఆహారం తిన్న తర్వాత దానికి కొంచెం బలం చేకూర్చడానికి, ఇంకా ఆహారం పచనం కావటానికి నీళ్ళు కూడా మనం తాగుతూ ఉంటాం. అంతేగాని నీళ్ళే అన్నం అని అనటానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ ఏమంటోంది అంటే ఈ మంత్రం చూసినట్టయితే వాళ్ళకి ఈ ఉదకములే భక్షము అని అంటోంది. అంటే అర్థం ఏమిటి? ఆ అన్నం ఉదకము ద్వారా ఏర్పడినటువంటి ఆ ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో, మనం నీళ్లు వచ్చినాయనుకోండి వర్షాకాలంలో, ఆ ఓషధులన్నీ కూడా పండినాయనుకోండి, ఎవలు ధాన్యాలు మొదలైనవన్నీని వాట్లను అన్నిటినీ కూడాను మనం హవిస్సులుగా తీసుకుని దేవతలకు ఆవిర్భాగాలుగా ఇస్తున్నాం మనం. అది వాళ్ళకి భక్షంగా మారుతోంది అన్నమాట. దానికి అర్థం ఆహార పదార్థంగా వాళ్ళు తీసుకుంటున్నారు. అదే కాక అమృతం, వాళ్ళకి అమృతం కదా వాళ్ళు ప్రధానంగా తాగుతూ ఉంటారు. అమృతం తాగేటప్పుడు మళ్ళీ నీళ్ళని కూడా అమృతం అని అనొచ్చా అని అంటే, నీళ్ళకు కూడా అమృతం అనేటటువంటి పర్యాయ పదం అమర నిఘంటువులో మనకు కనపడుతోంది. అమృతం అన్నా కూడా నీళ్లు అని చెప్పొచ్చు, ఉదకం అని చెప్పొచ్చు. ఉదకానికి అమృతం అనేటటువంటి పర్యాయ పదం కూడా ఉంది. దానికి కీలాలమృతం జీవనం భువనం వనం అనే అమరవాక్యంలో అది అమృతం జీవనం అని 2 పర్యాయ పదాలు ఉన్నాయండి దాంట్లోనూ. అంటే అది జీవనం అంటే మానవులకి ప్రాణరక్షణ అన్నమాట. అంటే ప్రాణం నిలుపుతుందండి అది. నీళ్లు తాగామనుకోండి, అమ్మా బతికామండి, ఈ విధంగా నీళ్లు తాగకపోతే ఈ పాటికి ప్రాణం పోయేదండి అని అంటుంటారు సహజంగాను. అలాంటిది కాబట్టి అది జీవనం. అదే కాక దానికి అమృతం అని కూడా పేరుందన్నమాట దానికి అర్థం. అందువలన వాళ్ళు అమృత రూపంతో స్వర్గలోకంలో వాళ్ళు ఆ అమృతాన్ని, ఈ ఉదకమే అమృత రూపంగా కూడా మారుతుందన్నమాట దానికి అర్థం. ఆ రకమైనటువంటి ఉదకాలని కూడాను వాళ్ళు అమృత రూపంగా స్వర్గలోకంలో వాళ్ళు ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. తరువాత భక్షయ్యా అంతరిక్షే బహుధా నివిష్టా. అంతరిక్షలోకంలో ఉండేటువంటి గంధర్వులు, అక్కడ గంధర్వులు ఉంటారు. వాళ్ళకు కూడాను ఈ ఉదకాలు ఆహారంగా ఉంటూ ఉంటాయండి అని కూడా మనం చెప్పాలి. మరొక మాట కూడాను, మనకి పక్షులలో చాతక పక్షి అని ఒక పక్షి ఉంది. ఆ పక్షి భూమి మీద ఉన్నటువంటి నీళ్లు తాగదు. కామందకుడని ఆయన వైద్య శాస్త్రజ్ఞుడండి ఒక ఆయన.
ఆయన అన్నాడు, భూమి మీద ఉన్న నీళ్లు తాగితే చాతక పక్షికి రోగం వస్తుంది అని చెప్పాడు ఆయన. అందుకోసం అది ఏం చేస్తుంది అంటే, మేఘమండలం పైన పట్టంగానే వర్షాకాలం ప్రారంభంలో అది నోరు తెరుచుకుని కూర్చుంటుంది. దాని నోరు ఎంత ఉంటుంది? చిన్నది కదండి, పక్షి కదా. దాని నోట్లో పడినటువంటి ఏ బిందువులు ఉంటాయో జల బిందువులు, దానికి అవే సంవత్సరం దాకా మళ్ళీ నీళ్ళక్కర్లా, దాంతోనే జీవిస్తుందన్నమాట. దానికి అర్థం అది. అలా అయితే మామూలుగా నీళ్లు లేనటువంటి మేఘాన్ని అది ఆశ్రయించదు, దానికి నీళ్లు కావాలి కదా. రఘువంశంలో ప్రసంగంలో 5వ సర్గలో మహాకవి కాళిదాసు ఒక మాట అన్నాడు. అదేమిటంటే, కౌత్సుడని ఒక మహర్షి ఆయన రఘుమహారాజు గారి దగ్గరికి గురుదక్షిణ సంపాదించుకుని తీసుకువెళ్ళి గురువుగారి దక్షిణ ఇవ్వాలని వచ్చాడు. ఆ సమయానికి రఘుమహారాజు గారి పరిస్థితి ఎలా ఉంది అంటే, అంతకుముందే విశ్వజిత్యాగం చేసి సర్వస్వం దక్షిణగా ఇచ్చేసేసి కేవలం మట్టి పాత్రలతో కాలం గడుపుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. చూశాడు. వచ్చిన తర్వాత మనం అడిగే ఇక్కడ మనకేమీ ప్రయోజనం సిద్ధించదు, ఇంకా వెళ్ళొద్దాంలే అని అనుకుంటున్నాడు. వచ్చినటువంటి మహర్షి అక్కడ ఓ మాట అన్నాడు. స్వస్త్యస్తుతే నిర్గళితాంబు గర్భం శరద్ఘనం నార్దతి చాతకోపి అన్నాడు. నీకు క్షేమవుగాక అని అన్నాడు. అంటే బ్రాహ్మడు వచ్చి ఇలా వెళ్ళిపోవటం చేత నీకు అశ్లీలం కదా, ఏదైనా అనర్థం జరుగుతుందేమో అని అనుకుంటున్నావేమో, అలా ఏం జరగదు, నీకు క్షేమం కలుగుగాక అని ఆశీర్వదించాడు. పైగా అన్నాడు, నీళ్లు లేనటువంటి తెల్లగా మరి అటునుంచి ఇటు గాలికి వెళ్ళిపోతూ ఉండేటువంటి మేఘాన్ని చాతక పక్షి ఆశ్రయిస్తుందా అంటే ఏమిటి? నీళ్లు లేవు అక్కడ. నీళ్లు లేనటువంటి మేఘాన్ని చాతక పక్షి ఆశ్రయించదు, డబ్బు లేనటువంటి రాజును బ్రాహ్మడు ఆశ్రయించడు అనేగా దానికి అర్థం. అంటే ఈ మాట చెప్పడాయన, అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాగా నేను వెళ్ళొస్తాను అని అన్నాడు ఆయన. అంచేత ఆ ఉదకాలు స్వర్గలోకంలో అంతరిక్షలోకంలో కూడాను అమృతంగా ఉంటాయి అన్నమాట దానికి అర్థం. పైగా మహాకవి కాళిదాసు మేఘ సందేశంలో మాట్లాడుతూ ధూమజ్యోతిశ్చలిల్లమరుతాం సన్నిపాతక్వ మేఘ అంటూ మేఘం ఎలా ఉత్పన్నమవుతుంది అనే విషయంలో దాంట్లో నీళ్లు కూడా ఉంటాయి అని అన్నాడు ఆయన. నీళ్లుంటాయి, జ్యోతిస్సు ఉంటుంది, ధూమం ఉంటుంది, వాయువు ఉంటాడు, ఇవందరూ కలిస్తేనే మేఘం అవుతుంది అని ఆయన ఓ సందర్భంలో మాట్లాడారు. కాబట్టి ఈ రకంగా ఆ మంత్రాలతో, పవిత్రమైనటువంటి మంత్రాలతో బ్రాహ్మణోత్తములు తీసుకొచ్చినటువంటి పవిత్రమైనటువంటి ఉదకంతో ఆమె శిరస్సు యందు స్వర్ణోదకం అండి, మామూలు ఉదకం కాదు. అంతకుముందే దర్భేండం కూడా పెట్టారు, యుగఛద్రంలోంచి నీళ్లు పోస్తున్నాడు. ఆమె శరీరంలో ఎటువంటి చర్మ సంబంధమైనటువంటి రోగాలు ఏమీ లేకుండా ఉండటం కోసమని దేవేంద్రుని కూడా ప్రార్థించాడనమాట. తర్వాత మంత్రంలో మాట్లాడతాడు, శివేన త్వా చక్షుషా పశ్యంత్వా పశ్యవయా తన్వోపస్పృశంతు త్వచంతే ఘృతశ్చు తశ్చు చ యోయాః పావకాః తాస్తాపశ్యగ్వశ్చో నాభవంతు అని అంటాడండి. హే వధువుతో మాట్లాడుతున్నాడు. నీకు నేను ఉదకాలతో నేను మంగళాస్నానం చేయిస్తున్నాను తెలుసా అది అంటూ, శివేన త్వా చక్షుషా పశ్యంత్వాపహ, ఈ ఉదకాలున్నాయే ఆ ఉదకములు నిన్ను మంగళప్రదమైనటువంటి చక్షుస్సుతో, క్షేమం కలిగేటటువంటి చూపుతో నిన్ను వాళ్ళు చూడాలి, అలాగా చూచేటట్టుగా నేను ప్రార్థిస్తున్నాను వాళ్ళని అని అంటాడు. అదేమిటండి, నీళ్ళకి కళ్ళుంటాయా ఎక్కడన్నా? నీళ్ళంటే మనం తెలుసు కదా, చెంబులో పోసుకుంటాం, గ్లాసులో పోసుకుంటాం, నదిలో ప్రవహిస్తూ ఉంటాయి, లేకపోతే పంపులో నీళ్లు ఉంటాయి. ఈ నీళ్ళకు కూడా ఎక్కడన్నా కళ్ళు ఉన్నట్టుగాను, కాళ్ళు ఉన్నట్టుగాను, చేతులు ఉన్నట్టుగాను మీరు ఎవరన్నా చూశారేంటి? లేవు. కానీ మంత్రం అలా అంటోందండి, శివేన త్వా చక్షుషా పశ్యంత్వాపహ. ఆ అబ్దేవతలున్నారే, వాళ్ళు నిన్ను మంగళమైనటువంటి కంటితో నిన్ను చూసుగాక అని అంటాడు. అంటే మనం అపశబ్దం చేత ఉదకాలకు అభిమాని దేవతలు ఉంటారు అని కూడా మనం అంగీకరించాలి. అంతేగాని కేవలం ఉన్నది ఉన్నట్టుగా అర్థం చెప్పకూడదు. అది కాక మనుస్మృతిలో మనుగారు మాట్లాడుతూ ఓ మాట అన్నారు, అంతఃసంజ్ఞా భవంచేతే సుఖదుఃఖ సమన్వితాః అనే శ్లోకంలో మాట్లాడుతూ, వృక్షాలకు కూడాను ప్రాణాలుంటాయని, వాళ్ళు రోజు రోజు వృద్ధి పొందుతూ ఉంటుంటారండి. మనం చెట్టు పెట్టి నీళ్లు పోస్తున్నాం అనుకోండి, 1 సంవత్సరం అయ్యేటప్పటికల్లా ఎంత అవుతోంది చెట్టు? చాలా పెద్దదిగా పెరగటంలా. ప్రాణం లేకపోతే ఎలా పెరుగుతుందండి అది? పైగా
దానికి కూడా వేసవికాలం ఎండ ఎక్కువగా వచ్చినట్టయితే ఎండిపోతుంది, వాడిపోతుంది పాపం అది. మనం వాడిపోతాం ఎండకి. అదే కనుక మళ్ళీ వర్షం కురిసినట్టయితే మళ్ళీ చిగురిచ్చి ఆనందంతో, ఉత్సాహంతో మళ్ళీ కనపడుతూ ఉంటుంది. లోకంలో సహజం అనమాట. అంటే ఇంచుమించుగా మనలాంటిదే. మనం ప్రాణవంతులం. మనం ఏ రకంగా ఉంటున్నామో అవి కూడా అలాగే ఉంటున్నాయని, వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుంది అని ఆయన అంగీకరించి చెప్పాడండి. వృక్షాలకే ప్రాణం ఉంటుందన్నప్పుడు ఉదకాలకి ప్రాణం ఉంటుందంటంలో అభ్యంతరం ఏముందండి? వేదాంత మర్యాదను ఆశ్రయించి చూచినా కూడాను ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అనేటటువంటి పరంపరలో పంచభూతముల యొక్క సృష్టి క్రమంలో మనం చూచినట్లయితే పంచభూతాలను సృజించిన తర్వాత పరమాత్మ ఈ వీట్లల్లో అన్నింటిలోనూ చైతన్య రూపంతో ప్రవేశించాడని ఆ తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అంటూ శృతి మనకు చెబుతోంది కదా. కాబట్టి అంతటా కూడా పరమాత్మ అంతర్యామిగా ఉండి నడిపిస్తున్నాడని అంతర్యామి బ్రాహ్మణం బృహదారణ్యకోపనిషత్తులో ఎంతో గొప్పగా మాట్లాడుతుంది కనుక అటువంటి ఈ ఉదకాలున్నాయే ఓ వధువు, నిన్ను మంచి చూపు అంటే కొంతమంది ఘోర చూపు చూస్తారండి, భయంకరంగా చూస్తారు. వాళ్ళు ఏమిటో మరి వాళ్ళ అభిప్రాయాలు ఏమిటో మనకి తెలియదు, తెలియకపోలేదు కానీ చెప్తే బాగుండదు, అంతకంటే ఏం లేదు. అందుకోసమని అట్లా కాకుండా సౌమనస్యం, మంచి చూపు అనమాట. అనుగ్రహ దృష్టి అంటాను దీని పేరు మనం. దాన్ని మనకి అనుగ్రహమును దయారూపమైనటువంటి దయాదృష్టి, అనుగ్రహ దృష్టి కావాలి. శంకర భగవత్పాదులు ఆయన సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో ఒక మాట మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, తల్లి ఆ భగవత్ శక్తిని, ఆ చిచ్చక్తి రూపమైనటువంటి ఆ పరాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని ధ్యానం చేస్తూ దృశాద్రాఘీయస్య అంతరదళిత నీలోత్పల రుచాదవీయాంసం దీనం కృపయ స్నపయ కృపయా మామపి శివే అని, ఓ శివే, ఓ పార్వతీదేవి, ఓ గౌరీదేవి అమ్మవారిని అలా సంబోధించి మాట్లాడుతూ అని అంటారు. దృశాద్రాఘీయస్య, ఎక్కడో ఉంటావు నువ్వు, అక్కడి నుంచి కూడా నువ్వు మమ్మల్ని ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి మమ్మల్ని చూడగలవు. దయాదృష్టి, నువ్వు ఒకసారి ఆ దయాదృష్టితో మమ్మల్ని చూసి నీ దయా అనేటటువంటి ప్రవాహం ఉంది చూసారా, ఆ ప్రవాహంతో మమ్మల్ని తడపవా, అనుగ్రహించవా అంటూ ఈ రకమైన ప్రార్థనలన్నీ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేశారు. ఇవన్నీ కూడా సహజంగా మన గ్రంథాల్లో కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఉదకాలు కూడాను అలాంటివి అన్నమాట. దానికి అర్థం శివేన త్వా చక్షుషా పశ్యంత్వాపహ శివయా తన్వోపస్పృశంతు త్వచంతే. నీ శరీరాన్ని కూడా మంగళంగా సుఖంగా నీ శరీరాన్ని అవి తాకాలి అని ప్రార్థిస్తున్నాడు. నీళ్లు మీద పడతాయనుకోండి, మనకు చల్లగా ఉంటుందన్నమాట ప్రాణం. వేసవికాలంలో తాపాన్ని అనుభవించినటువంటి మానవులకి కాసిన నీళ్లు కనుక మనం పోసుకున్నట్లయితే శరీరం అంతా కూడాను చల్లగా ముద్దయిపోయి ఆనందంగా అక్కడ ఉంటాం అన్నమాట. అందుకోసమని నీ శరీరాన్ని అవి చల్లటి చేతులతో నిన్ను తాకుగాక అని ఈ రకంగా చెప్పుకుంటున్నాడు భార్యతో మాట్లాడుతూ వరుడనమాట. శివేన త్వా చక్షుషా పశ్యంత్వాప శివయా తన్వోపస్పృశంతు త్వచంతే ఘృతశ్చుతశుచయోయాః పావకాః. ఆ ఉదకాల గురించి మాట్లాడుతూ ఈ మంత్రంలో అంటాడు. మామూలుగా శుచయ పావకాః అనే మాట ప్రతి మంత్రంలోనూ చెబుతూనే ఉన్నాడు. విశేషం ఏమిటి అంటే ఘృతశ్చుత అన్నాడండి. ఆ ఉదకాలు నెయ్య ఆజ్యం అన్నమాట. ఆజ్యాన్ని మీకు సమకూర్చేవిగా ఉండాలి అని అంటున్నాడండి. అదేమిటండి, నీళ్ళు ఏమిటి, ఆజ్యాన్ని సమకూర్చడం ఏమిటి, అవి ఘృతాన్నే అవి నీకు స్రవింపచేయుగాక అని అంటున్నాడు. నీళ్ళని స్రవింపజేస్తాయి కానీ నెయ్యిని ఎలా స్రవింపజేస్తాయండి అవి అని అంటే అలా కాదు. ఘృతం అనేది గోవులు తాగినటువంటి ఉదకాలు, అవి లోపల పరిణమించి తరువాత క్షీరంగా మారితే అవి తర్వాత దధిగా మారిపోయి ఆ తర్వాత అదే నవనీతంగా మారి ఆ తరువాత మళ్ళీ మనకి నెయ్యిగా మారుతుంది అనేటటువంటి సిద్ధాంతాలు మనం గ్రహించాలి. అదే ఓ చోట ప్రసంగంలో సోమయాగ ప్రకరణంలో మాట్లాడుతూ అక్కడ ఒక మాట అన్నాడు. ఘృతేనవో ఘృతపువః పునంతు అని ఒక మంత్రం దగ్గర మాట్లాడుతూ భాష్యకారుడు ఘృతేన అన్నదానికి క్షరదుదకేన అని వ్యాఖ్యానం చేశారు ఆయన. అంచేత కరుగుతున్నటువంటి నీళ్లు అన్నాడండి ఆయన. అంటే నీళ్లే ఘృతము, ఘృతమే నీళ్లు అనే అర్థం వేరే చెప్పాలా? ఈ రకమైనటువంటి భావాలను కూడా మనం తెలుసుకోవాలి. శాస్త్రకర్తలు ఎక్కడ ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారో
వాటిలన్నిటినీ మనం తెలుసుకోవాలన్నమాట. ఘృతశ్చు తశ్చు చ యోజాః పావకాః తాస్తాపశ్యగ్గుస్యో నాభవంతు. ఆ నీళ్లు నీకు ఎప్పుడు కూడాను ఆ క్షేమాన్ని సుఖాన్ని కలగజేయుగాక అని ఈ రకంగా చెబుతున్నాడు. ఈ 5 మంత్రాలండి. హిరణ్యవర్ణ ప్రభృతి ఇంతవరకు చెప్పినటువంటి 5 మంత్రాలు. పంచానామంతే సకృదేవస్థానం అంటాడు మహర్షి. అంటే 5 చెప్పి ఒకేసారి చివరిలో స్నానం చేయించటం అన్నమాట దానికి అర్థం. అంటే బహుమంత్రకం ఏకం కర్మ. అనేక మంత్రాలతో ఒక్క క్రియ. సహజంగా ఏ మంత్రంతో ఒక్కొక్క క్రియ ప్రత్యేకంగా ఉంటాయి సహజంగా. ఇదేమిటో ఆశ్చర్యం. 5 మంత్రాలు చెప్పాడు, ఒక్కటే క్రియ అంటున్నాడు. అంటే చివరిలో ఒకేసారి అంతే సగురుదేవ స్నానం అన్నాడు. ఒకేసారి స్నానం చేయించమన్నాడు అంతే అని ఆపస్తమ్మ మహర్షి రచించినటువంటి గృహ్య సూత్రానికి వ్యాఖ్యాతలైన వాళ్ళందరూ ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాన్ని చేశారు. చూశారా, ఇంతవరకు మనం ఆ యుగఛద్రాభిషేకాన్ని గురించినటువంటి ప్రసంగంలో ఉన్నాం మనం. అతను ఆ వధువుకి ఆ స్నానం చేయించడం కోసం యుగఛద్రాభిషేకం దగ్గర అంటే అపాలా వృత్తాంతాన్ని మనకి అతను జ్ఞాపకం చేశాడు. దేవేంద్రుడు అపాల అనేటటువంటి ఆమెకు ఆయన దివ్యమైనటువంటి రథచక్రంలోంచి వాటి ఛద్రాల్లోంచి ఆ వర్షంలోంచి నీళ్లు కురిపించి ఆమె శరీరంలో ఉండేటువంటి దోషం అంతటిని కూడాను పోగొట్టాడు. అది శారీరకమైనటువంటి చర్మరోగం. అది ఒకానొక భయంకరమైనటువంటి రోగం. దాన్ని ఆయన ఆ నీళ్లతో ఆయన అనుగ్రహం, మహానుభావుడు దేవేంద్రుడు దయ ఉంటే తిరిగేది లేదు కదా. కానీ ఆమెకు శాస్త్రీయమైనటువంటి మార్గంలో దేవేంద్రుడికి సోమరసం ఇవ్వాల. ఎందుకంటే తనకి వివాహం కాలేదు, భర్త లేడు. భర్తతో కూడి తను యజ్ఞం చేయటం కానీ అలాంటి ప్రయత్నం చేద్దామంటే వీల్లేదు. వివాహం కాలేదు కదా. అయినా భావావేశం అంటే అక్కడ భావన చాలా ముఖ్యమన్నమాట. మనం ఒకవేళ అదే అంటాడు బృహదారణ్యకోపనిషత్తులో, మరి ఏకాకి కామయతే జాయామే స్యాతు అంటూ ఏకాకిగా ఉన్నవాడు గృహస్థాశ్రమ ధర్మాలని కూడా వాడు పొందుతాడు అని చెబుతాడనమాట. అంటే వాడి కల్పన, వాడి భావనా బలం అట్లాంటిదన్నమాట దానికి అర్థం. ఎలాగా భావన చేస్తే కుదురుతుందో ఆ విషయాలని కూడా బృహదారణ్యకోపనిషత్తు మాట్లాడుతుంది. కాబట్టి అలాగా ఇక్కడ కూడా ఆ నోటితో ఆ సోమలత దొరికితే అది పిండి అలాగా ఆ దేవేంద్రాయ స్వాహ అంటూ హోమం చేసేసింది అనమాట. దానికి అర్థం భావన ఆయన తీసుకుంటాడు. అక్కడ భావనే ముఖ్యం ఆయనకి. అందుకోసమని ఆ రకంగా భావన లేకపోయిన తర్వాత మనం ఎన్ని చేసినా కూడా నిష్ప్రయోజనం అండి. కాబట్టి భక్తి చాలా ముఖ్యం, భావన చాలా చాలా అత్యవసరం అన్నమాట దానికి అర్థం. అలాంటి భావనా బలం వలన ఆమె సోమరసం దేవేంద్రుడికి ఇవ్వటం ఆయన సంతృప్తి చెందాడు. ఆహా, ఏమి ఆశ్చర్యకరమైనటువంటి విషయం అది. మరి వెంటనే ఆమె కోరిక ఏమిటో దానికి అనుగుణంగా వెంటనే ఆయన ఆ ఉదకాలు రథచక్రాల ద్వారా ఆయన ఉదకాలు వర్షం కురిపించినట్టు కురిపించి ఆమెకు దివ్య సౌభాగ్యాన్ని, దివ్య ధలధలా మెరిసేటువంటి మెరుపుతో మెరుపులాగా వెలిగేటటువంటి శరీర కాంతిని, శోభను కూడా ఇచ్చాడు. తర్వాత ఆమెకు వివాహం జరిగిందని ఇలాంటివన్నీ వృత్తాంతాలన్నీ చెప్పాడు. తన భార్యను గురించి కూడా ఈ వరుడు ఈ రకంగా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ఉపాఖ్యానం ద్వారా ఆమెకు ఎలాంటి సౌభాగ్యం లభించిందో అలాంటి సౌభాగ్యం నా భార్యకు కూడా లభించాలి అని నీళ్లు పోస్తూ ఈ రకంగా బంగారంతో నీళ్లతో యుగఛద్రంలోంచి నీళ్లు పోసి ఈ రకంగా పరిశుద్ధురాలునుగా ఎంతో యోగ్యంగా బాగా గొప్పగా ఉండేటట్టుగా చూసి ఈ రకంగా సౌభాగ్యం ఉండుగాక, నీకు క్షేమంగా ఉండుగాక, సుఖంగా ఉండుగాక అని ప్రార్థించి ఆశీర్వదించాడు.